అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ ఘటనతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హిటెక్కాయి. శాసనసభ సమావేశాల వేళ అసెంబ్లీ నుండి గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేయడంతో రాజకీయ రగడ రాజుకుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆర్ఎన్ రవి వర్సెస్ స్టాలిన్ సర్కార్ వ్యవహారం మరొకసారి తెరపైకి వచ్చింది. గవర్నర్ ఆర్ఎన్ రవి శాసనసభ సమావేశాల నుండి వాకౌట్ చేయడం ఇది మూడవసారి. గతంలోనూ స్టాలిన్ సర్కార్పై గవర్నర్ తీవ్ర విమర్శలు చేయడం తమిళనాడులో తీవ్ర దుమారం రేపింది. తాజాగా గవర్నర్ అసెంబ్లీ నుండి వాకౌట్ చేయడం మరొకసారి తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల వేళ మరోసారి గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం మళ్లీ మొదలైంది. ఈ నెల 20న ఉదయం అసెంబ్లీ సెషన్ ప్రారంభం కాగానే రాజకీయ రగడ దాచుకుంది. శాసనసభను ఉద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీకి చేరుకుని తొలుత తమిళనాడు రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అనంతరం జాతీయ గీతాన్ని ప్లే చేసి అందరూ ఆలపించాలని అసెంబ్లీ స్పీకర్ ఎం అప్పావుకు గవర్నర్ సూచించారు. అయితే అందుకు స్పీకర్ నిరాకరించారు. దీంతో అసెంబ్లీలో ప్రసంగించకుండానే గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేశారు. అలా అసెంబ్లీ ప్రసంగించకుండా గవర్నర్ వాకౌట్ చేయడం ఇది మూడోసారి కావడంతో ఆయన వైఖరిపై స్టాలిన్ సర్కార్ విమర్శలు గుప్పించింది. అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేసిన వెంటనే సభలో జరిగిన పరిణామాల వివరాలతో తమిళనాడు గవర్నర్ కార్యాలయం లోక్ భవన్ ఓ మీడియా ప్రకటన విడుదల చేసింది. సభలో పదే పదే గవర్నర్ ఆర్ఎన్ రవి మైకును స్విచ్ ఆఫ్ చేశారు. గవర్నర్ను మాట్లాడనివ్వలేదు. దళితులపై దాడులు, దళిత మహిళలపై లైంగిక హింసాకాండ వంటి వ్యవహారాలను గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేర్చలేదు అని గవర్నర్ కార్యాలయం విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం తప్పుల దడకగా ఉన్న ప్రసంగాన్ని తయారు చేసి గవర్నర్కు ఇచ్చిందని, అందుకే ఆయన ప్రసంగించేందుకు నిరాకరించారని గవర్నర్ కార్యాలయం లోక్ భవన్ స్పష్టం చేసింది. తమిళనాడుకు 12 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయనే అంశాన్ని ప్రసంగంలో రాశారని, అది వాస్తవ దూరమైన అంశమని పేర్కొంది. మరోసారి తమిళనాడు అసెంబ్లీలో జాతీయ గీతం అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని లోక్ భవన్ పేర్కొంది. ప్రాథమిక రాజ్యాంగ విధిని అసెంబ్లీ స్పీకర్ అమలు చేయలేదని తెలిపింది. ఈ కారణాల వల్లే అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేశారని లోక్ భవన్ వెల్లడించింది. రాష్ట్ర అసెంబ్లీ సంస్కృతి సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేశారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. అసెంబ్లీ సెషన్ ప్రారంభంలో గవర్నర్ ప్రసంగించారనే సంప్రదాయానికి తూట్లు పొడిచారని స్టాలిన్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి ఇచ్చిన ప్రసంగాన్నే గవర్నర్ చదవాల్సి ఉంటుందని, అందులో ఆయన అభిప్రాయాలను చేర్చే అవకాశమే ఉండదని సీఎం స్టాలిన్ తేల్చి చెప్పారు. ప్రసంగంలోకి గవర్నర్ అభిప్రాయాన్ని చేర్చేలా అసెంబ్లీ రూల్స్ ఏవీ లేవన్నారు. ఆర్ఎన్ రవి ఉద్దేశపూర్వకంగానే గత కొన్నేళ్లుగా ఇలా చేస్తున్నారని సీఎం స్టాలిన్ ఆరోపించారు. ఈ విధంగా చేయడం రాష్ట్ర అసెంబ్లీని అవమానించడమే అవుతుందని స్టాలిన్ మండిపడ్డారు. అందుకే రాష్ట్రానికి గవర్నర్ అక్కర్లేదనే వైఖరికి డీఎంకే కట్టుబడి ఉందని స్టాలిన్ చెప్పారు. గత సీఎంలు అన్నాదురై, కరుణానిధి కూడా ఇదే విధమైన వైఖరితో పనిచేశారన్న స్టాలిన్ తాను కూడా వారి బాటలోనే నడుస్తున్నట్లు పేర్కొన్నారు. గత 2 ఏళ్లలో ఈ విధంగా అసెంబ్లీలో ప్రసంగించకుండానే గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేయడం ఇది మూడోసారి. 2024, 2025 సంవత్సరాల్లోనూ సభలో ఆర్ఎన్ రవి ప్రసంగించలేదు. గతేడాది కూడా సభలో జాతీయ గీతాలాపన చేయలేదనే కారణంతోనే గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేశారు. ఇక రాష్ట్రంలోని శాంతి భద్రతలు గాడి తప్పాయని ఆరోపిస్తూ అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి కె పళనిస్వామితో కలిసి వారు అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. మొత్తంగా గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించకుండానే వాకౌట్ చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. గవర్నర్ ఈ తరహా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాకపోవడంతో తమిళనాడు సర్కార్ ఆయనపై విమర్శలు గుప్పిస్తోంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో సరికొత్త రాజకీయ దుమారం మొదలైంది. మరోవైపు కేరళ అసెంబ్లీ సమావేశాల్లోనూ వివాదం చెలరేగింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలోని అన్ని అంశాలను చదవకపోవడంపై కేరళ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేరళ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విధాన ప్రసంగంలోని 2 భాగాలను గవర్నర్ వదిలేశారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు.
అర్లేకర్ సభ నుంచి నిష్క్రమించిన తర్వాత ప్రసంగించిన సీఎం పినరాయి విజయన్ గవర్నర్ ప్రసంగంలోని 12వ పేరా ప్రారంభ అంశాలను 15వ పేరా ముగింపు అంశాలను చదవలేదని స్పీకర్కు వెల్లడించారు. అయితే సభా నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విధాన ప్రసంగాన్ని అధికారికంగా భావిస్తామని స్పీకర్ ఏఎన్ షంసీర్ పేర్కొన్నారు. కొన్ని అంశాలను వదిలేస్తూ గవర్నర్ చేసిన ప్రసంగాన్ని అధికారికంగా గుర్తించబోమని స్పష్టం చేశారు. ఓవైపు తమిళనాడులో గవర్నర్ వర్సెస్ సర్కార్ వ్యవహారం మళ్లీ తెరపైకి రాగా, కేరళలోనూ ఈ తరహా వివాదం చెలరేగడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, స్టాలిన్ సర్కార్ మధ్య వివాదం ఇప్పటిది కాదు. గతంలో పలుమార్లు వారి మధ్య వివాదం చోటు చేసుకుంది. స్టాలిన్ సర్కార్పై గవర్నర్ వైఖరిపై స్టాలిన్ సర్కార్ తీవ్ర విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గవర్నర్ వర్సెస్ స్టాలిన్ సర్కార్ వ్యవహారం మళ్లీ మొదటికి రావడంతో ఈ వివాదం మరింత ముదిరినా ఆశ్చర్యపోనవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.